హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైష్ణవిని తీసుకుని వెళ్ళిపోతున్న విష్ణుని ఆపి ఊహించని నిర్ణయం తీసుకున్న వరలక్ష్మి. షాక్లో వేదవతి. నిజంగానే వరలక్ష్మి వైష్ణవిని తీసుకుని వెళ్ళిపోతున్న విష్ణుని ఆపి ఎటువంటి నిర్ణయం తీసుకుంది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి పిల్లలిద్దరినీ తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోవడానికి బయటికైతే వస్తుంది. అప్పుడే ఇక కుటుంబంతో సహా అక్కడికి విష్ణు అయితే వస్తాడు. సరిగ్గా పిల్లలిద్దరినీ చూసి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక విష్ణు పిల్లలిద్దరి దగ్గరికి వస్తాడు. వాళ్ళిద్దరినీ కూడా చూసి మోకాళ్ళ మీద నుంచొని పిల్లలిద్దరినీ కూడా చూస్తూ, మీ ఇద్దరిలో వైష్ణవి ఎవరు అని అడుగుతూ ఉంటాడు. నేనే బేబీ వైష్ణవిని అని అంటూ వైష్ణవి అయితే సమాధానం చెప్తుంది. మరి నువ్వెవరు? అచ్చం వైష్ణవిలా ఉన్నావేంటి? మీ ఇద్దరు ఒకేలా ఉన్నారేంటి అని విష్ణు షాక్ అయిపోయి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక విష్ణు అన్న మాటలకి వెన్నెల అయితే, నేను నీ కూతుర్నే నాన్న, నా పేరు వెన్నెల అని తను మొత్తం కూడా చెప్పేస్తుంది వెన్నెల అయితే. ఇంతలో వరలక్ష్మి తల్లి అయితే, నువ్వు స్వార్థంతో ఒక బిడ్డని తీసుకువెళ్తే మీ ఇద్దరికి పుట్టిన బిడ్డ అనాథగా పెరగాలని ఆ ధర అనాథాశ్రమంలో వెన్నెలను వదిలేసింది. 6 సంవత్సరాలు నరక యాతన పడింది నా వరమ్మ. 6 సంవత్సరాలు కూతురికి దూరంగా ఉంది అని అంటూ ఉంటే, 6 సంవత్సరాలు ఎక్కడున్నావమ్మా నువ్వు అని వెన్నెలని అడుగుతూ ఉంటాడు విష్ణు అయితే. 6 సంవత్సరాలు అనాథగా అమ్మా నాన్న లేకుండా బ్రతికాను నాన్న. ఆ తర్వాత అమ్మే తన కూతురుగా నన్ను గుర్తుపట్టి నన్ను తన దగ్గరికి తీసుకొచ్చుకుంది అని వెన్నెల అయితే జరిగిందంతా చెప్తుంది. ఆ ధర నా కూతుర్ని అనాథగా పెరగాలని అనాథాశ్రమంలో వదిలేస్తుందా అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ధర మీద. ఇక తర్వాత, అమ్మ చూసావా, నాకు 2 కూతుళ్ళమ్మా, కవల పిల్లలు పుట్టారు అని అంటూ విష్ణు వేదవతికి తన పిల్లలిద్దరినీ చూపించి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక వరలక్ష్మి అయితే విష్ణు ఆనందపడుతూ ఉంటే, అసలు వైష్ణవి నీ కూతురు కాదో, నీకు తనకి ఎటువంటి సంబంధం లేదు అని హాస్పిటల్లో విష్ణు అన్న మాటలు గుర్తు చేసుకొని వెంటనే వరలక్ష్మి అయితే పిల్లలిద్దరినీ తన దగ్గరికి తీసుకొని, మీ పిల్లలు కాదో, వీళ్ళిద్దరూ నా పిల్లలు, నా పిల్లలకి మీకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ వరలక్ష్మి అయితే ఊహించని షాక్ ఇస్తుంది విష్ణుకి. నన్ను మోసం చేసి పురిట్లోనే నా కూతుర్ని తీసుకువెళ్ళిపోయి ఇన్ని రోజులు నన్ను ఒక గొడ్రాలుగా పెరిగేలా చేశారు. అసలు మీరు ఒక నరరూప రాక్షసులు అని అంటూ విష్ణువుని నానా మాటలు అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. మరి నేను చేసిందైతే నువ్వు చేసిందేంటి? నువ్వు కూడా రాక్షసిలాగే ప్రవర్తించావు. నా కూతురు నీ దగ్గర ఉంది, నాకు మరో కూతురు ఉందని చెప్పకుండా నీ దగ్గర అనాథ బిడ్డని పెంచుకుంటున్నానని నా దగ్గర అబద్ధం చెప్పావు. వెన్నెలను ఒక అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చుకున్నానని, అనాథనే నా కూతురుగా పెంచుకుంటున్నానని నువ్వు చెప్పిందేంటి? మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా అని అంటూ విష్ణు అయితే వరలక్ష్మిని తిరిగి అడుగుతాడు. అప్పుడే వరలక్ష్మి అయితే, ఏదేమైనా సరే పిల్లలిద్దరినీ తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉండగా, నా పిల్లల్ని నా నుంచి ఎలా దూరం చేస్తావో నేను చూస్తాను అని విష్ణు అంటాడు. వెన్నెలని నా దగ్గరికి నేను ఎలా తీసుకొచ్చుకోవాలో నాకు తెలుసు. అప్పటి వరకు వైష్ణవి నా దగ్గరే ఉంటుంది. తర్వాత వెన్నెలను కూడా నీ దగ్గర నుంచి దూరం చేసి నా దగ్గరికే తీసుకువచ్చి నా పిల్లలిద్దరినీ నేనే పెంచుకుంటాను అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. అయితే సరే, వైష్ణవిని మీ దగ్గర నుంచి తీసుకొని నేనెలాగా తనని దూరంగా తీసుకువెళ్ళిపోయి పెంచుకుంటానో చూడండి అని వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య పిల్లలిద్దరూ కూడా నలిగిపోతూ ఉంటారు. విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా వరలక్ష్మి వెన్నెలని, విష్ణు వైష్ణవిని ఇక ఇద్దరు చెరొక పక్కకి లాగుతూ ఉంటారు. మేము రామమ్మా, మేము రాము, మీరిద్దరూ కలిసి ఉండాలి, అదే మేము చూడాలి, మేమిద్దరం విడిపోమమ్మా అని ఇద్దరు చెయ్యి పట్టుకొని అంటూ ఉంటారు. అప్పుడు ఈ మాట వినకుండా విష్ణు వరలక్ష్మి లాక్కెళ్ళిపోతూ ఉంటే ఇక వాళ్ళ చేతులు గుంజుకొని పిల్లలిద్దరూ ఒక చోటుకి వచ్చి, మేమిద్దరం అసలు మీ ఇద్దరి దగ్గర కూడా ఉండము అని వాళ్ళిద్దరికీ కూడా షాక్ ఇస్తారు. అమ్మ వైష్ణవి అని విష్ణు అనగానే, అవును బేబీ, నేను నీ దగ్గర ఉండను అని వైష్ణవి
అవునమ్మా, నేను నీ దగ్గర ఉండను అని వెన్నెల, మేమిద్దరం కూడా వేరే చోట ఉంటాం, అనాథాశ్రమంలో జాయిన్ అవుతాము. తల్లిదండ్రులు ఉండి మేము అనాథలమే అవుతున్నాము, అందుకని ఇప్పుడే అనాథాశ్రమంకి వెళ్ళిపోతాము అని అంటూ పిల్లలిద్దరూ కూడా ఊహించని నిర్ణయం తీసుకుంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు విష్ణు అయితే, తను నీ తల్లిగా పని చేయదమ్మా, తను స్వార్థపరురాలు అని అంటూ ఉంటాడు విష్ణు. అప్పుడే ఇక వెన్నెలతో కూడా అలాగే చెప్తూ ఉంటుంది వరలక్ష్మి. సరే, మేం చెప్పినట్టు వింటే మీరు చెప్పినట్టు మేం చేస్తాము అని పిల్లలిద్దరూ కూడా అంటూ ఉంటారు. ఏం చెయ్యాలి అని అడగంగానే, మీరు 3 నెలలు కలిసి ఉండండి, ఒకే ఇంట్లో ఉండండి, ఆ తర్వాత కూడా మీ మధ్య ఇలాగే అభిప్రాయ భేదాలు వస్తే అప్పుడు మీరు ఎవరికి వాళ్ళు మమ్మల్ని వేరు చేసి మీ ఇద్దరి దగ్గర కూడా మమ్మల్ని పెంచుకోవచ్చు. వెన్నెల అమ్మ దగ్గర ఉంటుంది, నేను నీ దగ్గర ఉంటాను అని అంటూ ఉంటాడు పిల్లలిద్దరూ. అయితే అప్పుడే ఇక విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. వరలక్ష్మి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని విష్ణు అంటాడు. తను నాతో ఉండడానికి నాకు ఇష్టం లేదు అని అనగానే అప్పుడు ఇక వరలక్ష్మి అయితే, నేను విష్ణు గారి ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టమే అని ఇంకా అందరి ముందు ఒప్పుకుంటుంది వరలక్ష్మి. ఆ మాట విని వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక ఏంటి వరమ్మ, ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి తల్లి. అవునమ్మా, నేను నా పిల్లల కోసం 3 నెలలేంటి, ఎన్ని నెలలైనా ఉంటాను. ఆ 3 నెలలు ఉండి నా పిల్లలిద్దరినీ నా దగ్గరికి తీసుకొచ్చేసుకుంటాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అది ఎప్పటికీ జరగని పని. 3 నెలలు కాదు కదా, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే నేను నా కూతుళ్ళిద్దరినీ నీతో పంపను అని విష్ణు అంటాడు. అది కూడా తేల్చుకుందాం. నేనొస్తే పిల్లలిద్దరూ కూడా ఎక్కడ దూరం అయిపోతారని నీ భయమా అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే నాకెందుకు భయం, ఆ భయం నీకుండాలి అని విష్ణు అంటాడు. మరి భయపడే వాళ్ళు ఎందుకు, నేను వస్తానంటే అలా కంగారు పడిపోతున్నారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే కంగారేముంది రా, 3 నెలలు కాకపోతే 6 నెలలు ఉండు, నువ్వు ఎన్ని నెలలు ఉన్నా నీ ఆశ మాత్రం నెరవేరదు, నీ ప్రయత్నం మాత్రం ఫలించదు అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడే ఇక వరలక్ష్మి కూడా పిల్లలిద్దరితో పాటు విష్ణు ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. ఇక విష్ణు వరలక్ష్మిని తీసుకొని వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాంటి అద్భుతమైన సీన్లు అయితే రాబోతున్నాయి. మరి వరలక్ష్మి విష్ణు ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిపోనున్నారా? అసలు ఏం జరగబోతుంది? ధర వరలక్ష్మి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు జరిగే పరిస్థితులు ఏంటి అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.